భగవద్గీత మోక్ష సన్యాస యోగ. అర్జునుడన్నాడు, ఓ మహాబాహు హృషీకేశ, కేసి సంహార సన్యాసం యొక్క తత్వాన్ని, త్యాగం యొక్క తత్వాన్ని వేరువేరుగా తెలుసుకోవాలని కోరుతున్నాను. శ్రీ భగవానుడన్నాడు, కామ్య కర్మలని వదిలిపెట్టడం సన్యాసమని ఋషులంటారు. అన్ని కర్మల ఫలాలని త్యజించడం త్యాగమని వివేకులంటారు. దోషం గల కర్మని వదలాలని కొందరు పండితులంటారు. యజ్ఞ దాన తపః కర్మలని వదలరాదని కొందరంటారు. భరత శ్రేష్ఠుడా, ఈ విషయంలో నా నిర్ణయాన్ని విను. పురుష వ్యాఘ్ర త్యాగం 3 విధాలని చెప్పబడుతుంది. యజ్ఞ దాన తపః కర్మలని మానరాదు, చేయవలసిందే. వివేకుల్ని శుద్ధం చేసేది యజ్ఞ దాన తపస్సులే. అర్జున, ఈ కర్మల్ని కూడా సంఘాన్ని, ఫలాన్ని వదిలి చేయాలని నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయము. నియత కర్మలని సన్యసించకూడదు. భ్రాంతితో వానిని త్యజించడం తామసిక త్యాగం అనిపించుకుంటుంది. శరీరానికి కష్టం కలుగుతుందనే భయంతోనూ బాధాకరమని కర్మని వదిలేస్తే అది రాజసిక త్యాగం అవుతుంది. దానివల్ల త్యాగఫలం లభించదు. కర్తవ్య బుద్ధితో సంఘభావం, ఫలాపేక్ష వదిలి నియత కర్మని చేసినప్పుడు అది సాత్విక త్యాగం అవుతుందని నా అభిప్రాయం. సత్వగుణంతో నిండిన మేధావి సంశయరహితుడై ప్రతికూల కర్మని ద్వేషించడు, అనుకూల కర్మకి అతుక్కుపోడు. దేహదారికి కర్మలనన్నింటినీ త్యజించడం సాధ్యం కాదు. కర్మల ఫలాన్ని త్యాగం చేసిన వాడే త్యాగి అనిపించుకుంటాడు. కర్మఫలం దుష్టమైనవి, మంచివి, మిశ్రమమైనవి అని 3 విధాలైన కర్మఫలాలు త్యాగులు కాని వారికి మరణానంతరం లభిస్తాయి. సన్యాసులకి కొంచెం కూడా రాదు. ఓ మహాబాహు, సాంఖ్య సిద్ధాంతంలో ఏ కర్మలైనా సరే సిద్ధించడానికి ఈ 5 కారణాలు కావాలని చెప్పబడినాయి. వాటిని గురించి విను. అధిష్టానమైన శరీరం, కర్మ చేసేవాడు, వేర్వేరు ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రారబ్ధం, ఈ 5 సర్వకర్మ సిద్ధికి కారణాలు. మంచిది కాని చెడ్డది కాని మానవుడు మనోవాక్కాయములతో ఏ కర్మ చేసినా దానికి ఈ 5 కారణమవుతాయి. విషయం ఇలా ఉండగా అపరిపక్వమైన బుద్ధితో కేవలం తానే కర్తననుకునే మూర్ఖుడు తెలివి తక్కువ వల్ల సరిగా గ్రహించడు. ఎవరిలో అహంకారం లేదో, ఎవరి బుద్ధి కర్మలో తగులుకోదో అతడు ఈ లోకులను చంపినవాడు కాదు, బంధనంలో చిక్కుకోడు. జ్ఞానము, తెలుసుకోవలసిన విషయము, తెలుసుకునేవాడు, ఈ 3 కర్మని ప్రేరేపించేవి. ఇంద్రియం, కర్మ, కర్మ చేసేవాడు, ఈ 3 కర్మని నిర్వహించేవి. జ్ఞానం, కర్మ, కర్త, ఈ 3 గుణభేదాలని బట్టి 3 విధాలని గుణాలకి సంబంధించిన సాంఖ్యంలో చెప్పబడింది. అందులో ఉన్న దానిని విను. అన్ని ప్రాణులలోనూ నాశనం లేని ఒకే ఒక సత్తా ఉన్నదని, భిన్నమైన వాటిలో అది అవిభక్తంగా ఉన్నదని గ్రహించేది సాత్విక జ్ఞానమని తెలుసుకో. వేరువేరుగా కనపడే రూపాలలో వేరువేరు జీవుళ్ళు ఉన్నారని గ్రహించేది రాజసిక జ్ఞానమని తెలుసుకో. ఒక వస్తువే సర్వము అని యుక్తికి విరుద్ధంగా, అసంబద్ధంగా, అల్పత్వంతో పట్టుకు కూర్చునేది తామసిక జ్ఞానమనబడుతుంది. సంఘభావం లేక, ఫలం మీద ఆశ లేక, రాగద్వేషాలు లేక చేసిన నిత్యకర్మ సాత్విక కర్మ. కోరికతో, అహంకారంతో బహుశ్రమపడి చేసే కర్మ రాజసిక కర్మ. బంధనంలో ఇరికించేది, నాశాన్ని, హింసని కలుగజేసేది, శక్తి సామర్థ్యాలు లెక్కించకుండా చేసేది, మోహంతో ఆరంభించబడినది అయిన కర్మ తామసిక కర్మ అని చెప్పబడుతుంది. సంఘభావం నుండి ముక్తుడైన వాడు, అహంకారం లేనివాడు, పట్టుదల, ఉత్సాహం ఉన్నవాడు, జయాపజయాల వల్ల చలించనివాడు అయిన కర్త సాత్వికుడని చెప్పబడతాడు. రాగంతో కూడి ఫలం కోరుతూ పిసినిగొట్టుతనము, హింసా స్వభావము కలిగి అశుచి అయి సుఖదుఖాలకి లోనయ్యే కర్త రాజసికుడని చెప్పబడతాడు. ఎలాంటి నిగ్రహం లేనివాడు, పామరుడు, సంకుచిత స్వభావం కలవాడు, మొండివాడు, మోసగాడు, బద్ధకస్తుడు, విషాదంలో ఉండి ప్రతిదానికి కాలయాపన చేసే కర్త తామసికుడని చెప్పబడతాడు. ధనంజయ, గుణాలని బట్టి 3 విధాలుగా ఉండే బుద్ధిని, ధృతిని గురించి వేరువేరుగా పూర్తిగా చెబుతాను విను. అర్జున, ప్రవృత్తి నివృత్తులు, కార్యాకార్యాలు, భయాభయాలు, బంధమోక్షాలు, వీటిని వివరంగా తెలుసుకునేది సాత్విక బుద్ధి. పార్థ, ధర్మాధర్మాలని, కార్యాకార్యాలని సరిగా నిర్ణయించలేని బుద్ధి
రాజసికమైనది. అజ్ఞానంతో కప్పబడి అధర్మాన్ని ధర్మంగా, అన్ని విషయాలని విపరీతంగా ఎంచే బుద్ధి తామసికమైనది. చలించని యోగంలో మనస్సు, ప్రాణ, ఇంద్రియాల చేష్టలను నిగ్రహించి ఉంచే ధృతి సాత్వికమైనది. అర్జున, ఏ పట్టుదల ధర్మ కామార్థాలనే లౌకిక పురుషార్థాలని మమకారంతో, ఫలాశతో నిలబెట్టి ఉంచుతుందో అది రాజసిక ధృతి. పార్థ, మూర్ఖుడు ఏ ధృతితో స్వప్నాలని, భయాన్ని, శోకాన్ని, విషాదాన్ని, మదాన్ని వదలకుండా పట్టుకుంటాడో అది తామసికమైన పట్టుదల. భరతశ్రేష్ఠుడా, అభ్యాసం వల్ల దేనిలో మానవుడు దుఃఖాన్ని అంతమొందించి సుఖపడగలుగుతాడో ఆ 3 విధాలైన సుఖాలని గురించి విను. ఏ సుఖమైతే మొదట విషంగా తోచి చివరికి ఏది అమృతప్రాయమవుతుందో, ఏది శాంతించిన బుద్ధి వల్ల లభిస్తుందో అది సాత్విక సుఖం. విషయాలు, ఇంద్రియాలు వీటి సంయోగం వల్ల మొదట అమృతప్రాయంగా ఉండి చివరికి విషంలా తయారయ్యేది రాజసిక సుఖం. నిద్ర, బద్ధకం, ఏమరుపాటుల నుండి జనించి ముందు నుండి చివరి వరకు భ్రాంతిలో పడేసి ఉంచే సుఖం తామసికం. భూమి పైన కానీ, స్వర్గంలోని దేవతలలో కానీ ప్రకృతి వల్ల పుట్టిన ఈ 3 గుణాల నుండి విడివడి ఉన్న ప్రాణి ఏదీ లేదు. పరంతప, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కర్మలు వాళ్ళ స్వభావం నుండి జనించిన లక్షణాలని బట్టి విభజించబడినాయి. శమము, దమము, తపస్సు, శౌచం, ఓర్మి, రుజుత్వం, జ్ఞాన విజ్ఞానాలు, ఆస్తిక్య భావం ఇవి బ్రాహ్మణులకి స్వభావ సిద్ధమైన కర్మలు. శౌర్యం, తేజం, పట్టుదల, సమర్థత, యుద్ధంలో వెన్ను చూపకపోవడం, దానగుణం, ఈశ్వర లక్షణం ఇవి స్వభావ సిద్ధమైన క్షత్రియ కర్మలు. వ్యవసాయం, గో సంరక్షణ, వాణిజ్యం స్వభావ సిద్ధమైన వైశ్య కర్మలు. పరిచర్య భావంతో కూడినవి శూద్రులకి స్వభావ సిద్ధమైన కర్మలు. తన కర్మలలో నిమగ్నుడైన మానవుడు సిద్ధిని పొందగలడు. తన కర్మలో నిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుతాడో చెబుతాను విను. ఎవరి నుండి జీవుళ్ళు పుట్టుకొస్తారో, ఎవరి వల్ల ఇది యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆయన్ని తన కర్మచేత ఆరాధించే మానవుడు సిద్ధిని పొందుతాడు. బాగా అనుష్ఠించిన పరధర్మం కన్నా హీనమైన స్వధర్మం మేలు. స్వభావం చేత ప్రేరించబడిన కర్మని చేయడం వల్ల పాపాన్ని పొందడు. కౌంతేయ, సహజమైన కర్మదోషంతో కూడినను వదలరాదు. పొగచేత కప్పబడిన అగ్నిలాగా అన్ని కర్మలు దోషంతోనే ప్రారంభమవుతాయి. సర్వత్రా దేనికి తగులుకొనని బుద్ధితో మనస్సుని జయించి కోరికలని వదిలి సన్యసించడం ద్వారా కర్మల నుండి విడుదల పొందే ఉత్తమోత్తమమైన స్థితిని పొందుతాడు. నైష్కర్మ్య సిద్ధిని పొందినవాడు బ్రహ్మ పదార్థాన్ని ఎలా చేరుకుంటాడో క్లుప్తంగా చెప్తాను, తెలుసుకో. అర్జున, ఇది పరమమైన జ్ఞానాభ్యాసం. విశుద్ధమైన బుద్ధితో కూడుకొని పట్టుదలతో మనస్సుని నియమించి శబ్దాది విషయాలను త్యజించి రాగద్వేషాలని వదిలి ఏకాంత ప్రదేశంలో వసిస్తూ ఆహారాన్ని స్వల్పంగా మాత్రమే స్వీకరిస్తూ మనోవాకాయాలని నియమిస్తూ నిత్యము ధ్యానయోగంలో నిమగ్నుడై వైరాగ్యంలో నిలచి అహంకారాన్ని, బలదర్పాలని, కామక్రోధాలని, పరిగ్రహ బుద్ధిని వదిలి మమకారాన్ని త్యజించి శాంతుడై బ్రహ్మస్వరూపుడవడానికి అర్హుడవుతాడు. బ్రహ్మభూతుడై ప్రసన్న చిత్తుడైన వాడు దేనికి శోకించడు, దేనిని కోరడు. ప్రాణులందరి పట్ల సమభావం కలిగి నా యందు పరమ భక్తిని పొందుతాడు. భక్తి ద్వారా నేనెవరినో, ఎలాంటి వాడనో నా పూర్తి తత్వాన్ని గుర్తెరుగుతాడు. నా తత్వాన్ని గ్రహించినందువల్ల తరువాత నాలోనే ప్రవేశిస్తాడు. అన్ని కర్మలని సదా చేస్తూనే నన్ను శరణు పొందినవాడు నా అనుగ్రహం వల్ల శాశ్వతమైన అవ్యయమైన పదాన్ని పొందుతాడు. అర్జున, మానసికంగా కర్మలన్నింటినీ నాకు సమర్పించి నన్నే గమ్యంగా పెట్టుకొని జ్ఞానయోగాన్ని ఆశ్రయించి నన్ను నీ చిత్తంలో నిలుపుకో. మనస్సు నాలోనే ఉంచితే నా అనుగ్రహం వల్ల అన్ని అడ్డంకుల్ని దాటుతావు. అహంకారం వల్ల వినకపోయావా నశిస్తావు. అహంకారంతో యుద్ధం చెయ్యనని నిర్ణయించుకున్నా నీ ఈ ప్రయత్నం దండగా అవుతుంది. నీ స్వభావమే నిన్ను యుద్ధంలో నియోగిస్తుంది. అర్జున, నీ స్వభావ సిద్ధమైన కర్మలకి నీవు బద్ధుడివి. భ్రాంతి వల్ల కర్మ చేయడానికి ఇష్టపడకపోయినా తప్పనిసరిగా చేసి తీరుతావు. అర్జున, ఈశ్వరుడు ప్రాణులందరి హృదయాలలోనూ కూర్చొని యంత్రంపై ఉన్న బొమ్మల వలె జీవుల్లని
మాయ చేత త్రిప్పుతున్నాడు. అన్ని విధాలా ఆయన్నే శరణు పొందు. ఆయన అనుగ్రహం వల్ల పరమశాంతిని, శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు. ఈ విధంగా నీకు అతి రహస్యమైన జ్ఞానం చెప్పాను. దానిని క్షుణ్ణంగా విమర్శించి తెలుసుకొని నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యి. అన్నింటికన్నా ఎక్కువైన రహస్యాన్ని మళ్ళీ నా పరమ వాక్కు ద్వారా విను. నాకు చాలా ఇష్టమైన వాడివని నీ హితం కోరి చెబుతున్నాను. మనస్సు నాలోనే ఉంచు. నా భక్తుడివి కా. నన్ను ఆరాధించు. నాకు నమస్కరించు. నన్నే పొందుతావు. ఇది సత్యం. నీవు నాకు ప్రియుడివి. నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. అన్ని ధర్మాలని పరిత్యజించి నన్ను మాత్రమే శరణు పొందు. అన్ని పాపాల నుండి నీకు నేను మోక్షమిస్తాను. విచారించకు. ఈ జ్ఞానాన్ని తపస్సు చెయ్యని వారికి, భక్తుడు కానివాడికి, వినడం ఇష్టం లేనివాడికి, నన్ను ద్వేషించేవాడికి ఏ సందర్భంలోనూ చెప్పకూడదు. పరమ రహస్యమైన ఈ జ్ఞానాన్ని నా భక్తులకి చెప్పినవారు నాలో పరమమైన భక్తిని పొంది నన్నే చేరుతారు. ఇందులో అనుమానం లేదు. మనుష్యులందరిలో అతడికన్నా నాకు ప్రియమైన పని చేసేవాళ్ళు లేరు. అతడికన్నా నాకు బాగా ఇష్టలుండరు. ధార్మికమైన మన ఈ సంవాదాన్ని జ్ఞానయజ్ఞం ద్వారా ఎవరు అధ్యయనం చేయిస్తారో వారికి దానివల్ల నేను ఇష్టుణ్ణి అవుతాను. అసూయ లేకుండా శ్రద్ధతో ఈ గీతను కేవలం విన్నప్పటికీ ఆ మానవుడు ముక్తుడై పుణ్యాత్ములకి లభించే శుభలోకాలని పొందుతాడు. అర్జున, నా మాటలను గీత ఏకాగ్ర చిత్తంతో విన్నావా? ధనంజయ, నీ అజ్ఞానం నశించిందా? అర్జునుడన్నాడు. అచ్యుత, నీ అనుగ్రహం వల్ల నాకు మోహం నశించింది, స్మృతి లభించింది, సందేహాలు తీరాయి. నీవు చెప్పినట్లు చేస్తాను. సంజయుడన్నాడు. ఇలా వాసుదేవునికి, మహాత్ముడైన అర్జునుడికి మధ్య పులకరింతలు పుట్టించే విధంగా జరిగిన అద్భుతమైన సంవాదాన్ని నేను విన్నాను. పరమ రహస్యమైన ఈ యోగాన్ని సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణుడే స్వయంగా చెబుతుండగా వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల నేను వినగలిగాను. రాజా, కృష్ణార్జునుల ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదాన్ని తలుచుకొని క్షణక్షణం ఆనందంతో పొంగిపోతున్నాను. రాజా, హరి యొక్క ఆ అద్భుతమైన రూపాన్ని తలుచుకొని నాకు అమితమైన విస్మయం కలుగుతోంది. మళ్ళీ మళ్ళీ ఆనందం కలుగుతుంది. యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధరుడైన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపద, విజయం, గొప్పదనం, స్థిరమైన నీతి ఉంటాయని నా నిశ్చయం. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయः. స్వస్తి. హరి ఓం తత్సత్.